ఉద్యోగం కోల్పోవచ్చు కానీ ఆత్మగౌరవం కోల్పోకూడదంటున్నారు జాతీయ ఆరోగ్య మిషన్ సిబ్బంది. ప్రభుత్వం అణచివేత చర్యలకు దిగితే సమూహ రాజీనామాలతో బదిలిచ్చారు. ఛత్తీస్గఢ్ చరిత్రలో ఇంత పెద్ద సంఘటిత నిరసన ఇదే తొలిసారి. ప్రభుత్వమే కాదు, దేశవ్యాప్తంగా ఉద్యోగులందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న నిరసన ఇది. ప్రజాస్వామ్య దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. ఒక నిర్ణయం, ఒక అణచివేత చర్య ఒక్కసారిగా 14,000 మంది ఉద్యోగుల హృదయాల్లో మంటలు రేపింది. ఆగస్టు 18 నుంచి శాంతియుతంగా ఆందోళన చేస్తున్న జాతీయ ఆరోగ్య మిషన్ సిబ్బందిని ప్రభుత్వం లెక్క చేయలేదు, అస్సలు పట్టించుకోలేదు. అంతేకాదు 25 మందిని విధుల నుండి తొలగించి హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఉద్యోగుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఒక చినుక్కు మంట అగ్నిపర్వతం పేలినట్టే ఉద్యమం ఆవేశ జ్వాలలుగా మారింది. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఎదుట ఉద్యోగులంతా ఒకే మాట చెబుతున్నారు. తొలగించిన 25 మందిని తక్షణమే ఉద్యోగాల్లోకి తీసుకోవాలి, లేకపోతే పటం వ్యక్తిగతమైనది కాదని తేల్చి చెప్పారు. సమిష్టిగా బెదిరింపులకు లెక్క చేయకుండా ధైర్యానికి నిదర్శనంలా ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు కొనసాగిస్తున్నారు. ఫలితంగా టీకాలు వేయడం, ప్రసూతి సేవలు, శిశు సంరక్షణ, టీబీ మందుల పంపిణీ అన్నీ స్తంభించాయి. భూమి మీదకు వచ్చిన శిశువులు మొదటి ఊపిరి, రోగుల బతుకుల నమ్మకం అన్నీ ఆరోగ్య సిబ్బంది చేతుల్లోనే ఉన్నాయి. అయినా వెనక్కి తగ్గే ఆలోచనలో లేరు. జాతీయ ఆరోగ్య మిషన్ ప్రజలందరికీ సమానంగా వైద్యాన్ని అందించాలన్న లక్ష్యంతో ఏర్పడింది. కానీ ఆ లక్ష్యం కోసం కష్టపడేవారే ఇప్పుడు నిర్లక్ష్యానికి బలవుతున్నారు. ఉద్యోగం కోల్పోయినా ఆత్మగౌరవం కోసం రాజీనామా చేయడమే సరైన దారి అని నమ్ముతున్నారు. ఈ రాజీనామా కేవలం ఉద్యోగాలు వదిలేసే నిర్ణయం కాదు, ప్రభుత్వానికి ఇచ్చిన గట్టి హెచ్చరిక. ఆత్మగౌరవం కోసం తలవంచని 14,000 మంది సిబ్బంది చరిత్రలో కొత్త అధ్యాయం రాశారు. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే, ఈ నిరసనకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం తలవంచుతుందా లేక మరింత కఠినంగా అణచివేస్తుందా? ఒక విషయం మాత్రం ఖాయం, 14,000 మంది గళం ఒక్కటిగా మారితే ఏ ప్రభుత్వమైనా వెనక తప్పదు.